ఎవ్రీవన్ చల్లగా ఉన్నప్పుడు మనకి మిరపకాయ బజ్జీ, బిర్యానీ లాంటివి తినాలనిపిస్తాయి కదా! ఇంట్లోని క్రిస్పీగా, టేస్టీగా బజ్జీలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? దానికోసమని ముందుగా శనగపిండిలో కొంచెం బియ్యపిండి, కొంచెం వాము, జీలకర్ర సరిపడినంత సాల్ట్, కొంచెం వంట సోడా వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ విధంగా పిండిని తడుపుకోవాలి. తర్వాత క్యాప్ పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసేయండి. ఈ విధంగా పక్కన పెట్టడం వలన పిండి అనేది చక్కగా మ్యాగ్నెట్ అయ్యి బజ్జీల టేస్ట్ చాలా బాగొస్తాయి. మరి బజ్జీలు వేసుకోవడానికి ముందు ఒక చిన్న టీ స్పూన్ వేడి నూనె వేసుకొని కలుపుకోండి. తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఈ విధంగా మిరపకాయ బజ్జీలు వేసేసుకోవడమే. చాలా అంటే చాలా క్రిస్పీగా, టేస్టీగా భలే ఉంటాయి ఈ బజ్జీలు. ఇక్కడ నేను ఎగ్ బోండా అండ్ చిట్టి ఆనియన్ బజ్జీలు కూడా వేస్తున్నాను. ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని, ఈ విధంగా పిండిలో వేసి కలుపుకొని చిట్టి బజ్జీలు వేసేసుకోవడమే. చాలా అంటే చాలా టేస్టీగా మనం తింటూ ఉన్నప్పుడు లోపల సాఫ్ట్‌గా పైన క్రిస్పీగా భలే ఉంటాయి. ఇంట్లో అందరూ ఎంజాయ్ చేస్తూ తినాలంటే ఈ విధంగా చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి. థ్యాంక్ యూ.